అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనమేం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఏందబ్బాయి అట్ట చూస్తున్నావు? నీ బోడి బంపరు గున్నారే వెంకట లక్ష్మి వల్ల నమిలేసుకున్నారే. నీ బోడి బంపరు గున్నారే వెంకట లక్ష్మి వల్ల నమిలేసుకున్నారే. గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి. నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి. అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమవుతోంది. నరాలు వేడి పుట్టి గోల బట్టి ఆగనంటుంది. నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడి బంపర్ గున్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే. నీ బోడి బంపర్ గున్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే. అందరిలో లేనిది ఏదో నీలో బోలెడు ఉన్నాదే. నీ అందం గుండెల్లో నా నిప్పుల కుంపెడి పెడుతోందే. అందరిలో లేనిది ఏదో నీలో బోలెడు ఉన్నాదే. నీ అందం గుండెల్లో నా నిప్పుల కుంపెడి పెడుతోందే. నిన్ను చూసి జల్దీ పెరిగాను కాలారద్ది. నిన్ను దడిమే కొద్ది నాలోన పాడు బుద్ధి. నువ్వట్టావు వేస్తుంటే బీపీ పెరుగుద్ది. నీ పాడి బంపర్ గున్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే. నీ పాడి బంపర్ గున్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే. ఈడొచ్చిన గుర్రాలంతా నువ్వే కావాలంటారే. వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారే. ఓ పిల్ల ఈడొచ్చిన గుర్రాలంతా నువ్వే కావాలంటారే. వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారే. నువ్వు నవ్వావంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. కన్ను కొట్టావంటే కంగారు డబుల్ అయిపోద్ది. నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే కొంపే మునుగుద్ది. నీ పాడి బంపర్ విన్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే. నీ పాడి బంపర్ విన్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే. గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి. నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి. అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమవుతోంది. నరాలు వేడి పుట్టి గోల బట్టి ఆగనంటుంది. నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడి బంపర్ గున్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే. నీ బోడి బంపర్ గున్నాదే నా వెంకట లక్ష్మి నిలువెల్ల నమిలేసుకున్నాదే.
మరి అంత గట్టిగా ఒక ఎవరైనా వింటారు. వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికేవా నాకు? ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది. వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు. ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టాగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది? ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దానికి చెప్పడం అవసరమా? నేనేమన్నా లేని చెప్తున్నానా? ఉన్నదే చెప్పామనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఐ గారు సార్. ఏం లేదు సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నాను సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనంద్ గిఫ్ట్ బాక్స్ మావా. గిఫ్ట్ బాక్సులకే ఉన్నాడు. చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాసు సోప్ బాక్స్ ఉంటది. అటు చూడు, నడిచి వస్తున్నా నగల షాప్ లో లేదు. అవునా? నాకు మాత్రం లక్ష్మీదేవి చిన్నపిల్ల ఆశ్రయించినట్టుంది మావా. నన్నేనా? నిన్ను కదమ్మా, నువ్వు వెళ్ళి. నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. బుజ్జి, నీ పేరేంటమ్మా? మన బుజ్జికి ఈ బాల్ ఏంటి రాలుడు? అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా. వెళ్ళి తొందరగా పట్టరా. అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? పెద్ద బాలు. అమ్మా, పాపా పక్కెళ్ళి ఆడుకుందామా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. అయ్యో, మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. అడుగు పోలీస్ స్టేషన్ దగ్గర. ఏమండి ఏమైంది? ఇద్దరు దొంగలు పాపలు ఎత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా. ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్లాగే పరిగెత్తావనా? అది ఇప్పుడు అంత అవసరమా? అన్నా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు, రాజకీయ నాయకుడివి. చూసారా, మీ హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపని తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము. పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలుగా వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరాడు. చూశారు, ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. బోత్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్పతనం అంతా మాకు తోచిదండి. నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పనంగా పెట్టి నన్ను రక్షించారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. మాకు అర్థం కావట్లేదు. క్యాష్ అవార్డు ఏమైనా ఇస్తే బాగుంటుందండి. వాళ్ళకే చాలదు. దామ్మా దా, నా బంగారు తలే. థ్యాంక్స్ అండి. మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారం నగలే అయ్యి ఉంటే అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగలు బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్. చెప్పు, ఏం జరిగింది? బ్యాడ్ల కదా అది. చెప్పి చావరా. ఎట్లా చెప్పాలన్నా, నీకు అసలే దుర్యోధను లాగా ఆత్మాభిమానం ఎక్కువ. కనుకనే అవమానం భరించలేను. చాంబర్ ఎలక్షన్లో మళ్ళీ ఓడిపోయానా? లేదన్నా, గజపతి గెలిచాడు.
ఈ మాత్రం దానికి నన్ను టెన్షన్ పెడతారేమిట్రా? అన్న ఓడిపోవడం గజపతి గెలవడం కొత్త ఏం కాదుగా. ఆ, వాడెన్ని విషయాల్లో గెలిచినా ఒక్క విషయములో మాత్రం ఓడిపోతాడు, సర్వం కోల్పోతాడు. అది అతి తొందరలోనే జరగబోతుంది. అల్లుడు, ఈరోజు అమాస అంటావా? ఏం కనపట్టలేదు. హెడ్లైట్లు కళ్ళతోడు పెట్టావుగా. ఇది ఎందుకు డబ్బున్న బ్యాంక్ అంటావా? కనిపిస్తుంది. ఈడు విజిల్ మింగేసినట్టున్నాడు. కెమెరాలు కూడా పట్టుకోదాం. అది కాదు, ఇది నువ్వు పెట్టుకో, ఇది నేను పెట్టుకో. ఏం బ్రదర్, బాగున్నారా? ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా మనం బాగుండేది. ఏం పర్వాలేదు, మేమున్నా. కొంచెం కింద చూసుకున్నాడు వాడు. ప్లే. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది? రివాల్వరే సరిగ్గా పట్టుకున్నారు కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు? యాహూ! పట్టేశా, సిఎస్ఆర్ కొట్టేశా. ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగలు ఎంత తేలిగా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నబడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఏం తెలియదు సార్ మీది. ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లో వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ, ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊరికే కానిస్టేబుల్ అవుతారు ఏంటి? ఏంటి, నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు.